భూదేవతల ముయ్యాలి కాబట్టి మన పొద్దున వేసి భూదేవత నమస్కారం చేసుకోవాలి. అదే విధంగా మన గురువు గారు ఏ ఊరు ఏ పనులు కొలబండి పోతున్నాను కూడా అయ్యమరా ఓయమ్మరా పొద్దున లేచి మా తల్లిదండ్రులు దండా పెట్టుకుంటే పట్టుకున్న పాపాలు చేసిన పాపాలు మహానుభావులు ముందు తల్లిదండ్రుల కన్నారా మనం పెంచారు కాబట్టి ముందు తల్లిదండ్రుల తర్వాత గురువు దేవంటండి. అదేవిధంగా తల్లిదండ్రుల తర్వాత గురువుదేవు కళ్యాణం అయిన తర్వాత భార్య వచ్చిన నిలబెట్టిన తర్వాత తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు. మన తల్లిదండ్రులు ఎక్కువ తీసుకుంటే మనం కూడా అంత భౌతికం అయ్యగలుగుతామట. మన గురువు గారు ఏ ఊరు అంటారా మహానుభావుడు మహానుభావులు మహానుభావులు మన అమలాపురం దారిగా మహానుభావులు మండపాటి నాగేశ్వరరావు గారు గుల్లపాటి గారు మహానుభావులు ఇచ్చే లక్ష్మీ కూడా అలా కాపాడుతూ గొల్లబెల్లి వాడు
మహానుభావుడు అమ్మ లక్ష్మీదేవి ఎల్లవెల్లా కూడా అలా కావడం మహానుభావుడు అమ్మ అమలాపురం తాలూకా వాణి పిలపాలము అంటే వర్ణాని కాపులు పల్లండి. వారింటి పేరు కోరికటి వారు తాత పేరు పథకాపు వెంకటరావు. వెంకటరావు కుమారుడే వెంకటేశ్వరరావు గురువు గారు ఇచ్చట మహానుభావుడు. గురువు గారి యొక్క సమాలు కూడా మహానుభావుడు. వందనాలు
కింద పడరా నేను బతకపోయాను ఎవరికో నాకు చెప్పరా తెల్లారి బుద్ధిగా ఆ నాలుగలు కూడా తెల్లవారు చెప్తాను అయ్యమరా మన భూమి భూమిగా నల్లగా ఉండి ఊరికి త్రిశం పట్టింది జరాశక్తి యాపరకము మహాకలి మూడవ రకముతో అలా జనమలైన ముందుగా మన చెట్లు కానీ పుట్టలు కానీ ఎవరు పుట్టలు కంటండి ఆదిత్య జనమలైంది జనమలై జరిగిన తర్వాత మహాబాబుడు ఒక ధ్యానంతమయ్యా చెట్టమ్మా అలా మరి మహాతల చెత్తమ్మ మరి పాడగలిగిన వాళ్ళేమ్మా పండుగ మహాతల చెట్టమ్మ అలా ఆశ్రమైంది ఈ మహాతల వాటిలో ఎదుగుతా ఉన్నారు మహాతల్లి మరి అందలాగే ఆటలు అయ్యా మన 18 సంవత్సరాలు ఈ 18 సంవత్సరాల మహాతల వాచత్తుని మన కామావగా మామో మహాతల్లి కామోదామంటే అలాగండి రాజ్యాలు అంటే నేను జీవించిన తర్వాత ఆ జామంతో వద్దగలదామని జామంత అంటుంది మరి జామ ఉందా
రాంపండు మరి పండు అలాంటమనగా అమ్మా నీకంటే వెనక జన్మించాను కాబట్టి నన్నపరుచుడు కాదు పండు పడుతున్నాడు కాదు అమ్మ వర్షని తమ్ముళ్ళు అవుతానమ్మా అలాంటమనగా ఒరే జామంతా నా కామాలు చూసే మార్గం చెప్పోయా అలాంటమనగా అమ్మా నువ్వు 7 నెలలు నెలకొడి పెట్టవుతారు వచ్చావే తల్లి నువ్వు 3 గుడ్లు పెడతావమ్మా ఏదో గుడ్లో 3 బాగా ఉంటారు ఎవరందరూ ఉంటారు అలాగని మన పైన చూద్దామండి మన కింద చూద్దామండి చూద్దామండి ఆకాశంలో కూడా గంగజీవన కింద చూద్దామండి భూమని కూడా గూడి కడదామండి వచ్చమ్మలేదు కూడా అది మన మహాత్ర బాధ్యత వేగంగా మరి గుడ్డగా దాపింది మరి ఎక్కగా దాపింది ఒడ్డు జారిపోయింది, పైసగా పోయింది, ఆకాశమైందమ్మా ఎంతగా పోయింది, భూమనమైందండి. రాజుల రమణ కూడా ఆకాశం వచ్చేదమ్మా, ఒంటి గుడ్లు భూమి ఆకాశం బలపడతారమ్మా. ఇంకెన్ని గుడ్లు ఉన్నాయా? రెండో గుడ్లు చెత్తలు మొట్టమొదటి మహాతల్లికి ఇప్పుడే కదా మొట్టమొదటి దిగినట్లయితే నా మార్గం ఉండదు. అంటే మనం కోరిక నాయపెట్టినట్లయితే నా కూడా ఇప్పుడే కదా మొట్టమొదటి దిగినట్టు కామార్చడమని రెండో గుడ్డు తీసుకొని 2 గంటల పక్కన పెట్టుకొని ఈ సమయ పోషణలో 7 గంటల పాటలు గుర్తొచ్చినాయి. ఈ సమయ పోషణలో కూడా చెట్లు పొట్లు మునేశ్వరుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, మునేశ్వరుడు
మన ప్రపంచాల పడ్డాడు ఇంకేం కూర్చున్నాయా అయ్యవర పడ్డు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అలా ముగ్గురు ముందుగా పుట్టినవాడు బ్రహ్మదేవుడు రెండో వాడు ఆ విష్ణుమూర్తి మూడో వాడమ్మ ఈ ముగ్గురు వాళ్ళకి ఎంత పడ్డా వాళ్ళు అలా ఒంటి ముగ్గురు వాళ్ళు నిర్మించారా అలా ముగ్గురు వాళ్ళని తీసుకుని అలా పెంచినా ఉన్నది మరి అందరూ ఇద్దరు మహానుభావులు 12 వచ్చింది 18 సంవత్సరాలు మరి అమ్మ మాయమ్మ మాకు 18 సంవత్సరాలు అమ్మ వయసు వచ్చింది కాబట్టి మా ఒక్క రాజ్యాలు ఏరుకుంటామమ్మ ఆయన మహాతల్లి రాజ్యాలు పని పెడతా ఉన్నారు మహాతల్లి 18 వయసు వచ్చింది అమ్మ మా రాజ్యం వచ్చుడికి అయ్యి పెడతా ఉన్నారు ఆదిత్యమతి కాబట్టి ఆదిత్యముడు వచ్చింది మూడో వాడు గౌరీ శంకరి కాబట్టి గౌరీ చంద్రుడు వచ్చింది లేకుండా ఎవరు రాజు రకాలు వేరుకుంటామని మహాతల్లి వాడు చెప్తామ్మా అయ్యో అసలు
మహాతల్లి అసలు పోయింది, నడికాలం పోయింది. ఈ ముసలిగల మహాతల్లి ఆశత్తముకి అరే ఆలోచించమన్నది. కామానికి వస్తున్నాయి మరి కామాభోగా నా వంటి గుడిలో ముగ్గురు కాపించారు కదా. ఈ ముగ్గురు దగ్గర అందరూ మనకి ఆహ్వానిస్తారు. అలా మహాతల్లి ముందు ఎవరి దగ్గరికి వెళ్తుందయ్యా? ఎవరి దగ్గరికి? మహాతల్లి బ్రహ్ముండే పట్టినారు. మరి కోపడుతుందన్నా మరి మహాతల్లి అరే మహాతల్లి బ్రహ్ముండే పట్టినారు. అలా బయట మరి అమ్మ అమ్మా అయ్యా పోతలేవమ్మా మరి చదివే